హాయ్ అందరికి. వీడియో తీద్దామంటే లైటింగ్ ఏ రావట్లేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ రీసెంట్గా వీడియోస్ పెట్టడం కొంచెం తగ్గింది బికాజ్ ఈ మధ్యలో నేను బాగా ఆక్యుపైడ్ అండ్ చాలా బిజీగా ఉంటున్నా చైత్రతో. సో టైమే దొరకట్లేదు అండ్ వీడియోస్ తీసిన అవి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం కూడా చాలా డిలే అయిపోతున్నాయి. ఆ, నా దగ్గర చాలా షార్ట్స్ షూట్ చేసి పెట్టినా, బట్ అవన్నీ పోస్ట్ కూడా చేయట్లేదు. వన్ బై వన్ ఇక్కడ నుంచి క్యాచప్ చేసుకొని నెమ్మదిగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ అయితే చేసేయండి. సో ఈరోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను అన్నాను కదా. నా దగ్గర అంత ఎక్కువ ఇయర్ రింగ్స్ ఏం లేవు, కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. లైక్ మిగతావన్నీ నేను ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా 2 yearsకి ఒకసారి అప్పుడు పర్చేస్ చేసినవి, అలాంటి ఇయర్ రింగ్స్ ఓవర్ ద ఇయర్స్ అనమాట. ఇవి జస్ట్ నాది 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రమే. మిగతా వేరే నాది ఫ్యాన్సీ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్ కలెక్షన్ మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను. ఇవి జస్ట్ నేను ఓన్లీ నా 1 గ్రామ్ మాత్రమే చూపిస్తాను మీతో. సో నేను ఇవన్నీ నేను ఇప్పుడు చూపించడానికి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాను. యూజువల్లీ నా దగ్గర ఇంకా చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి ఇండివిజువల్గా దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే దానివల్ల ఇవి నల్లబడకుండా ఉంటాయి. సో ఎప్పుడన్నా మనము ఒక 2000 3000 1 గ్రామ్ ఏం తక్కువ ఉండట్లేదు కదా ఇవాళ రేపు జ్యువెలరీస్ అంత స్పెండ్ చేసినప్పుడు దాని స్టోరేజ్ కూడా మంచిగా చేసుకుంటే అవి కొంచెం ఎక్కువ కాలం వస్తాయి. సో ఫస్ట్ నా బుట్టలు చూపిస్తాను, నా మోస్ట్ ఫేవరెట్ బుట్టలు ఇవి. సో ఇవి గ్రీన్ అండ్ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి అండ్ కింద పర్ల్స్ వచ్చాయి. ఇవి మంచి పార్టీ వేర్వి, ఎప్పుడైనా డ్రెస్సెస్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఆల్సో శారీస్ పెట్టుకుని ఓన్లీ ఒక్క జుమ్కాస్ వేసుకుంటే చాలు, నెక్ కూడా ఏం పెట్టుకోను, బాగుంటాయి సింపుల్గా అండ్ కొంచెం హెవీగా కూడా ఉంటుంది. చూడండి. యా, నెక్స్ట్ వచ్చేసి ఇది నా పెళ్లి టైంలో కొనుక్కున్నాను నేను. ఇది కూడా నాకు చాలా బాగుంటుంది. ఇది డ్రెస్సెస్ కన్నా నేను ఎక్కువ శారీస్ మీద వేసుకుంటాను. సో ఇవన్నీ ఇట్లా వైట్ స్టోన్స్ వచ్చేసి రెడ్ గ్రీన్ వచ్చింది. ఇదిగోండి 2. ఇది కూడా బాగుంటుంది. ఐ థింక్ ఈ డ్రెస్ మీద కూడా బాగుంది. కొంచెం ఎక్కువ ట్రెడిషనల్గా వెళ్ళాలంటే మేబీ ఇవి పెట్టుకుంటే బాగా అనిపించచ్చు. అండ్ ఇది నేను ఐ థింక్ ఇది కొని లైక్ ఒక 8-9 years అయి ఉంటుంది. అస్సలు నల్లబడలేదు చూడండి. ఇవి నేను ఐ థింక్ సికింద్రాబాద్లో కొన్నాను. బాగుంటది. ఇవి అప్పట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాంద్ బాలి ఇయర్ రింగ్స్ వచ్చాయి కదా, ఇప్పుడు కూడా ఫ్యాషన్ ట్రెండింగ్ లోనే ఉన్నట్టున్నాయి. బట్ అప్పుడు వచ్చిన కొత్తల్లో కొనుక్కున్నాను. ఇవి చాంద్ బాలి ఇయర్ రింగ్ మోడల్. సో అండ్ బుట్టల్లోనే నా దగ్గర ఇంకో స్మాల్ సైజ్ బుట్టలు ఉన్నాయి. ఇవి మోర్ ఆఫ్ రెగ్యులర్ వేర్, ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా ఇలా వేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, కింద గోల్డ్ బీడ్స్ వచ్చేసి ఉంది. ఇవి కూడా బాగుంటాయి సింపుల్ గా. ఇవి మా మమ్మీ నెక్స్ట్ చూపించేవి తన ఆఫీస్కి వచ్చినప్పుడు కొనింది. అంటే నేను 8th క్లాస్లోనో ఆర్ 9th క్లాస్లో ఉన్నప్పుడు సంగతి ఇది కొనింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి నల్లబడలేదు. నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. అసలు వాళ్ళ ఆఫీస్లో, సో మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో వాళ్ళ ఆఫీస్లో ఇట్లా ఇంతకు ముందు, ఇప్పుడు వస్తున్నారా లేదో నాకు తెలీదు, బట్ ఇంతకు ముందు ఈ
శారీస్ అమ్మడానికి ఇలా వస్తూ ఉంటారంట. సో వాళ్ళు వచ్చినప్పుడు మా మమ్మీకి నచ్చి తీసుకుంది. బట్ చూసారు కదా ఇవి అసలు లైక్ బ్రాండ్ న్యూ లాగా అనిపిస్తది. అంటే కొత్తవి అసలు నల్లబడినట్టే ఉండదు. సో యాహ్! ఈ క్వాలిటీ కూడా మంచివి. అండ్ ఐ థింక్ ఇవి ఒక నెక్ పీస్‌తో వచ్చినట్టున్నాయి ఇయర్ రింగ్స్. గ్రీన్ అండ్ కింద పర్ల్స్. ఇవి కూడా బాగున్నాయి. పెద్ద ఎక్కువ పెట్టుకున్నట్టు కూడా గుర్తులేదు నాకు. ఐ డోంట్ థింక్ ఒకసారి కూడా పెట్టుకున్నామో. ఇది లాస్ట్ వన్. ఇదేమో ఒక హారానికి వచ్చింది అనుకుంటా. ఏందండి బాగుంటాయి. ఇందాక చూపించినవన్నీ నా 1 గ్రామ్ ఇయర్ రింగ్స్ అనమాట. కైండ్ ఆఫ్ పార్టీ వేర్వి. సో నా ఇయర్ రింగ్స్ అంతా మీరు చూసారు కదా ఇప్పుడు. ఒక్కటి కూడా నల్లగా అవ్వలేదు. ఫ్యూ ఇయర్స్ ముందు ఉన్నవి కూడా, ఎన్నో ఇయర్స్ బ్యాక్వి కూడా, 10-15 ఇయర్స్ బ్యాక్వి కూడా అస్సలు నల్లబడలేదు. సో స్టోరేజ్ ఇంపార్టెంట్. ఎంత మంచిగా స్టోర్ చేసుకుంటున్నాము అని చెప్పి దాన్ని బట్టి మనకి నల్లబడకుండా ఉంటాయి. 1 గ్రామ్‌వి 1 గ్రామ్ కొన్ని నల్లబడవు అంటారు కానీ అగైన్ అది డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ది ఇయర్ రింగ్స్. కొన్ని అయితే నేను కొనుక్కున్నాను కానీ అవి క్వాలిటీ బాలేవు. వెంటనే లైక్ ఒక 1 ఇయర్, 1.5 ఇయర్‌కే నల్లగా అయిపోతాయి. కానీ ఇవి మాత్రం మంచి పర్చేసెస్ నావి. సో ఇవి చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా. సో సింపుల్. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ లేకపోతే అట్లీస్ట్ మీకు ఆ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అతికించుకునేవి మనము బయట ఇయర్ రింగ్స్ కొంటే వస్తాయి. వాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇండివిజువల్ గా. సో అన్ని మిక్సప్ చేయకండి. ఇండివిజువల్ గా స్టోర్ చేసి ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ లో అన్ని యాక్సెసిబుల్ గా పెట్టుకుంటే మీకు నీట్ గా ఎప్పటికీ ఉంటాయి. మోస్ట్లీ అంటే లైక్ మళ్ళీ చెప్పలేము, కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు. బట్ మాక్సిమం మనం మంచిగా స్టోర్ చేసుకుంటే ఇవైతే మనకి లాంగ్ రన్ లో వస్తాయి. దీస్ ఆర్ ఆల్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. సో యా, ఇవన్నీ 1 గ్రామ్‌వి చూపించాను. కొన్నే ఉన్నాయి కాబట్టి ఇట్లా క్విక్ గా అయిపోయింది. బట్ నా దగ్గర ఫ్యాన్సీ ఉన్నాయి. అవి చాలా ఉంటాయి అనమాట. సిల్వర్ అన్నీ ఒకలా చేయాలి, మెటల్ టైప్వి అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్వి డిఫరెంట్ అలా బాగానే ఉంటాయి నా దగ్గర. బట్ ఫ్రాంక్ గా చెప్తున్నాను, చాలా ఇయర్ రింగ్స్ ఉంటాయి నా దగ్గర. బట్ నేను ఎప్పటికీ ఒక స్టడ్ పెట్టుకునే ఉంటాను. నా వీడియోస్ లో కూడా మీరు మోస్ట్లీ చూస్తే నేను ఆల్వేస్ ఒక సింగిల్ స్టోన్ స్టడ్ పెట్టుకునే తీస్తాను. అండ్ నా గోల్డ్ కానీ డైమండ్ ఇయర్ రింగ్స్ కానీ అవి కూడా నేను అలాంటివి ప్రిఫర్ చేస్తా. బట్ స్టిల్ ఈ ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టఫ్ ఇలాంటివన్నీ నాకు చాలా నచ్చుతాయి. కొనుక్కుంటాను బట్ అవన్నీ లోపల స్టోర్ చేసి పెడతా. అస్సలు యూజ్ చేయను. మీలో ఎవరైనా నాలా ఉండే ఉంటారు పక్కా. బట్ యా, ఈ వీడియోస్ కోసం అన్నా అప్పుడప్పుడు ఇంకోండి ఇలా తీసి పెట్టుకుని యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఐ వాంటెడ్ టు షేర్ ఫ్యూ థింగ్స్. లాస్ట్ టైం వీడియో పెట్టాను H4 to F1 వీడియో. సో నా ఎక్స్పీరియన్స్, నా వీసా ఎక్స్పీరియన్స్, చాలా మంది చాలా క్వశ్చన్స్తో నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయ్యారు. క్వశ్చన్స్ షేర్ చేయమని చెప్పి ఆర్ వీసాలో అంటే లైక్ ప్రాబ్లమ్స్ ఆర్ కొన్ని క్వశ్చన్స్ అవి ఇవని. ఇవే కాకుండా కొంతమంది F1 క్వశ్చన్స్, ఐ మీన్ లైక్ స్టూడెంట్స్ కాలేజెస్ గురించి, ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది అది ఇదని వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నారు. సో ఈవెన్ ఐ థాట్ అబౌట్ ఇట్, లైక్ మేబీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. సో మేబీ కమింగ్ వీడియోలో నేను వంశీ కలిపి ఒక వీడియో చేస్తాము. బికాస్ తను కూడా ఇక్కడ మాస్టర్స్ చేశాడు. సో నేను ఇక్కడ మాస్టర్స్ చేశాను. సో మా ఇద్దరికి తన టైంలో నా టైంలో ఎలా డిఫరెన్స్ ఉండింది. అండ్ ఆల్సో తను ఒక మంచి కాలేజ్ నుంచి గ్రాడ్ అయ్యాడు, నేను ఒక డీసెంట్ కాలేజ్ నుంచి గ్రాడ్ అయ్యా. సో మా ఇద్దరి వల్ల, దాని వల్ల మా ఇద్దరిలో మన లైక్ జాబ్ మార్కెట్లో కానీ లేదా ఇంటర్వ్యూస్లో ఏదైనా క్వశ్చన్స్ అలాంటివి అడగడం కానీ, అలా ఏదన్నా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే మేబీ మీకు సొల్యూషన్ దొరకచ్చు. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. సో యా, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేద్దాము. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.